కావాలన్నా, విభజన హామీలలో ఏ ఒక్కటి నెరవేరాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. దేశం మొత్తానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాల్సిన అవసరం ఉందో లేదో కానీ ఆంధ్ర రాష్ట్రానికి చాలా చాలా ఉంది. ఎందుకంటే ఒక రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే మనకు ప్రత్యేక హోదా వస్తుంది, పోలవరం ప్రాజెక్ట్ అవుతుంది, విభజన హామీలన్నీ నెరవేరుతాయి. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంత తొందరగా అర్థం చేసుకుంటే వాళ్ళ జీవితాలు అంత తొందరగా బాగుపడతాయి. మోడీ గారు వస్తున్నారు, మమ్మల్ని కూడా దగ్గరికి రానిస్తారు అంటే మేము కూడా దగ్గరికి వచ్చి ధర్నా చేస్తామండి. మోడీ గారి దగ్గరికి రానిస్తారా? మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తారు కదా. ఎందుకు వస్తున్నారండి మోడీ గారు? మళ్ళీ నాకు తెలియక అడుగుతాను. ఒకసారి వచ్చారు, మోడీ గారు ఏం కొత్తగా ప్రధానమంత్రి అవ్వలేదు, చంద్రబాబు గారు కొత్తగా ఏం ముఖ్యమంత్రి కాలేదు. 2014లో కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, మోడీ గారు ప్రధానమంత్రి గారు అయ్యారు. వచ్చారా? మట్టి తీసుకొచ్చారా? మన ముఖాన మట్టి కొట్టిపోయారా? ఇప్పుడు సున్నం కొట్టడానికి వస్తున్నారా మళ్ళీ? మన రాష్ట్రంలో మన నాయకులు పట్టించుకోవటం లేదు. నేను ఎక్కడికో పోయి ఎందుకు కొట్లాడతా? నేను చంద్రబాబు గారి ఇంటి ముందు కొట్లాడతా, నేను పవన్ కళ్యాణ్ ఇంటి ముందు కొట్లాడతా. ఇక్కడ ముందు ప్రజలకి, నాయకులకి ఇక్కడ అర్థం కావాలండి. ఎంత ఎంత బ్లేటెంట్గా కేంద్ర బడ్జెట్లో మన పోలవరం ప్రాజెక్టుని హైట్ తగ్గిస్తున్నాము అని నిర్మలా సీతారామన్ గారు 41 మీటర్స్కే అని అంత క్లియర్గా స్పెసిఫై చేస్తే ఒక్కడంటే ఒక్క మగాడు మాట్లాడాడండి? కేసీఆర్తో ఎవరు కుమ్మక్కయ్యారు? ఇప్పుడు అందరూ కలిసి కూర్చోండి, మాకు అభ్యంతరం లేదు. కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కూర్చొని మాకు అది 45 మీటర్స్గా దాన్ని తీర్చిదిద్దండి. అంతే, మీకు దండం పెట్టి అడుగుతున్నాం. థ్యాంక్ యూ. సో ఇదేది కవర్ కాదు అమ్మా. పోలవరం ప్రాజెక్టు 30 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు. మీకు అర్థమవుతుందా? మీరు నాకు కవరేజ్ ఎందుకు ఇవ్వరు? వఫ్కు ఎందుకు ఇవ్వలేదు కవరేజ్? ఇవ్వలేదండి, నాకు అనిపించలేదు. ఏదమ్మా నాకు ఈనాడు పేపర్ ఎక్కడుంది? ఈనాడు పేపర్ ఉందా? పోనీ ఈనాడన్నా కవర్ చేసిందా చూద్దాం, ఒక్క నిమిషం. ఇది నా ఆక్రోశం అండి, వినండి. దిస్ ఇస్ నాట్ రైట్ కదా. మేము ప్రజా సమస్యల మీద మాట్లాడితే మీరు ఎందుకు కవరేజ్ ఇవ్వటం లేదు అని అడుగుతున్నాను నేను. అంతేనా? జన్మలో ఒకేసారి మాట్లాడాలా వక్ఫ్ గురించి? మాట్లాడకూడదా? ఒక్క నిమిషం. ఈనాడు సునీతను చంపరని గ్యారంటీ ఏంటి? ఈనాడు నిన్న దేని మీద ప్రెస్ మీట్ జరిగిందండి? జ్యోతి చూపించండి, మిగతా పేపర్లు ఏమన్నా? అరే పార్లమెంటులో అన్ని గంటల పాటు సో మెనీ మెంబర్స్ ఆర్ టాకింగ్ అబౌట్ ద వక్ఫ్ బోర్డ్. ఎంతమందికి అన్యాయం జరుగుతుందండి, అది కవర్ చేయరా? అవినాష్ని, అధికారులని అవినాష్ బెదిరించాడు. ఇది ఏబిఎన్ అంటే జ్యోతి. మళ్ళీ పక్కన ఇది ఆంధ్రజ్యోతి. తల్లి చెల్లి మోసం చేశారు, దాని కిందే అధికారులకు అవినాష్ బెదిరింపు. వక్ఫ్ అని ఒక్క స్పెల్లింగ్, ఒక్క వర్డ్
ఎవడన్నా ఒక్కరన్నా కవర్ చేశారండి? ఇది అన్యాయం కాదా? మీరు ఆలోచించుకోండి, ఇది అన్యాయం అవునా కాదా? లేదమ్మా, ఏమో నాకు తెలియదు. ఐ డోంట్ నో వాట్ యూర్ టాకింగ్ అబౌట్, బట్ నాకైతే ఈరోజు కనిపించలేదు. సో నేను ప్రెస్ మీట్ పెట్టింది ఎందుకు? నేను అవినాష్ గురించి మాట్లాడడానికా? అదే ఎందుకు కవర్ చేశారంటున్నా నేను, అది నా కంటెన్షన్. ఇప్పుడు నేను ఎన్సీఎల్టీ గురించి మాట్లాడితే మీరు అదే కవర్ చేస్తారు. సో ఈసారి కనుక మీరు కవర్ చేయకపోతే పోలవరం, ఇంకొకసారి నేను మీరు అడిగిన ప్రశ్నలకి ఏది సమాధానం చెప్పను. డీలా? అటు చెప్పండి, నాకు డీల్ అని చెప్పండి. ఓకే, ఈనాడు ఎవరున్నారు ఇక్కడ? ఓకేనా? రేపు మీరు పోలవరం గురించి నన్ను కవర్ చేయకపోతే మీరు అడిగిన ప్రశ్నలకి ఇంకా నేను జీవితంలో సమాధానం చెప్పను. టీవీ5 ఎవరమ్మా? ఓకేనా? ఏబిఎన్ ఎవరు? మిగతా వాళ్ళమ్మా? ఎవ్రీబడి? ఓకే. ఆర్టీవీ? ఓకే, ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ టు కవర్ పోలవరం. సో నేను ప్రజల సమస్యల గురించి మాట్లాడితే మీరు కవర్ చేస్తారు అని నాకు మాట ఇస్తున్నారు. ఓకే, నేను ప్రజా సమస్యల గురించి ఎప్పుడు మాట్లాడినా మీరు నాకు కవరేజ్ ఇస్తున్నారు పోలవరంతో సహా. ఓకేనా? ఆ పక్క మీడియా వాళ్ళు లేరు, మీరంతా వీడియోగ్రాఫర్లు. ఈ కండిషన్ మీద ఏమో ఆన్సరింగ్. ఓకే, మీ ప్రశ్న ఏంటి? ఇందాక తల్లి చెల్లి మోసం చేశారని జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా MOUలో సంతకం పెట్టారు. తన చెల్లెలికి, అంటే నా బిడ్డలకి ఈ ఆస్తులు అన్నట్లుగా సంతకం పెట్టారు. ఇంతవరకు కూడా ఒక్క ఆస్తి కూడా నా చేతుల్లో పెట్టలేదు. సరస్వతి సిమెంట్కు సంబంధించి MOUలో అది నా భాగానికి వచ్చింది కాబట్టి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్ డీడ్ చేశాడు విజయమ్మ గారికి, నాకు కాదు. గిఫ్ట్ ఇచ్చేశాక షేర్స్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీదనే కేసు వేసి ఇచ్చిన షేర్లని నాకు మళ్ళీ వెనక్కి కావాలి అని అడుగుతున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తల్లికి చేస్తున్న మోసం. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎఫెక్ట్ చేసే స్థాయి దాటిపోయారు. జగన్ రెడ్డి డస్ నాట్ ఎఫెక్ట్ మీ ఎనీమోర్. నాకు ఆస్తులు ఇస్తాడా ఇవ్వడా అన్నది ఐ డోంట్ కేర్. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీద కేసు వేసిన వాడిగా మిగిలిపోతాడు. నా బిడ్డలకి, సొంత మేనల్లుడికి, సొంత మేనకోడలికి ద్రోహం చేసి వాళ్ళ ఆస్తులు లాక్కున్నవాడిగా మిగిలిపోతాడు. సొంత మేనల్లుడు మేనగోడల ఆస్తి కాజేయటానికి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళ చేత ఎన్నైనా అబద్ధాలు చెప్పిస్తారు. సాయిరెడ్డి లాంటి వాళ్ళ చేత కూర్చోబెట్టుకొని ట్యూషన్ ఇచ్చి డిక్టేట్ చేసి మరీ ఎన్నైనా అబద్ధాలు చెప్పిస్తారు. ఇక జగన్ రెడ్డికి క్రెడిబిలిటీ ఉందో లేదో వైసీపీ వాళ్ళు ఆలోచన చేసుకో.